పార్థసారథి గారు. పార్థసారథి అంటేనే కృష్ణుడి పేరు. అవును కదా సార్? ఎస్, కృష్ణుడు మరి అర్జునుడు ఇంత కలిసి. మంచి ఆధ్యాత్మికంగా భగవద్గీత గురించి తెలుసు. మనిషి జీవితం అండ్ వాల్యూ తెలుసు. మరేంటి ఇటువంటి పార్థసారథి గారు ఒక వ్యక్తిని అత్యంత కర్కశంగా ఒక స్కెచ్ చేసి, ప్లాన్ చేసి చంపారు అని వైఎస్ రాజారెడ్డి గారిని చంపిన కేసులో మీరున్నారు. ఎలా మరి ఇంత మంచి భావజాలాలు ఉన్న మీరు అంటే ఎలా? ఒకటి మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. మీ పేరు పార్థసారథి రెడ్డిని. ఉమ్, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, ఉమ్, భగవానుడైనటువంటి కృష్ణుడు ఉమ్, ఎక్కడుంటే అక్కడ జయము, ఐశ్వర్యము, ఉమ్, ఆరోగ్యము అన్నీ లభిస్తాయని. ఉమ్, మనకు భగవద్గీతలో ఉంది, నీ డ్యూటీ నువ్వు చేయని. ఉమ్, అధర్మం ప్రబలినప్పుడు, అన్యాయం ప్రబలినప్పుడు, ఉమ్, అంతు లేకుండా చెడు జరిగినప్పుడు ఉమ్, నేను అవతారం ఎత్తుతాను. ఉమ్. మన హిందూ మతం ధర్మంలో ఉంది కదా, ఉంది. దుర్మార్గాన్ని నేను ఖండిస్తాను శిష్ట రక్షణ అని. శిక్ష శిక్షణం. అని ఆ రాయారెడ్డిది కూడా నాకు ఎలాంటి సంబంధంలే. ఉమ్, నన్ను అటెంప్ట్ చేసినారని మా బ్రదర్స్ ఆ రోజు నన్ను చంపుతాడు అని చెప్పి చేసిందే తప్ప అది ఒక చారిత్రాత్మక సంఘటన. ఓకే. అది జరిగింది, అయిపోయింది. ఉమ్, నాకు ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో నాకు సెషన్స్లో ఉమ్, నేను నా మీద అక్యూట్ అయింది, ఉమ్, హైకోర్టులో అక్యూట్ అయింది, ఉమ్, సుప్రీంకోర్టులో అక్యూట్ అయింది, ఉమ్, మా కేసీఆర్ అక్యూట్ అయింది, ఇక్కడ తగిలించిన రాజశేఖర రెడ్డి సీఎం అయినాక. ఉమ్, మాకు దాంతో ఎలాంటి సంబంధం లేక వచ్చింది కాబట్టి, ఉమ్, నా నుంచే బిగిన్ అయింది కాబట్టి ఇంకా ఊ కొట్టాల్సింది వస్తుంది. ఉమ్. ఇది మీ తమ్ముళ్ళే కదా చేసింది అన్నప్పుడు అవ్వు అనాల్సింది వస్తుంది. అంటే మీరు నిర్దోషని మీరు ఆత్మసాక్షిగా నమ్ముతున్నారా? ఆత్మసాక్షిగా నమ్ముతాను. నన్ను అటెంప్ట్ చేసిన తర్వాత జరిగింది అది. అదే మిమ్మల్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి సార్? రాజకీయపరమైనటువంటి విభేదాలు, మరి అటువంటి- సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. మేము తెలుగుదేశానికి ఉమ్, గట్టిగా ఉన్నాం, ఉమ్, గట్టిగా పనిచేసాం, ఉమ్, సాటి లేని మేటి వ్యక్తులుగా తయారయ్యాం, ఓడించాం వాళ్ళను. ఉమ్. ఎలా అనేక ఓడించారు? ఎన్నికల్లో మీరు ఎప్పుడు గెలవలేదు కదా సార్? 95లో గెలిచాము, 96లో యాక్చువల్గా మేము గెలిచాం 95 పార్లమెంటు. తర్వాత ఇంకెప్పుడు గెలవలేదు కదా? మాల్ ప్రాక్టీస్ చేసి రాజశేఖర రెడ్డి అనౌన్స్ చేసుకున్నాడు. అంటే మీరు 1984 పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎంపీ సీటు డాక్టర్ డిఎన్డి గారు గెలిచారు. ఉమ్, పులివెందుల్లో 4200 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఉమ్. కానీ మీరు గతంలో ఇప్పుడు మీరు 95 తర్వాత గెలిచింది చాలా తక్కువే. అవునా? 95 గెలిచాం, 95 తర్వాత చెప్తున్నా సార్. 96లో యాక్చువల్గా మేము గెలిచాం. ఉమ్, రాజశేఖర రెడ్డి కుతంత్రం ద్వారా 4200తో గెలుచుకున్నట్టు ఆ, డిక్లరేషన్ ఇక్కడే ఫారం సార్. తీసుకున్నాడు. తర్వాత జరిగిన దాంట్లో 15,000తోనే. మీ ఇంటర్వ్యూ నేను ఒకటి చూసాను సార్. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూసాను. అందుట్లో మీరు ఒక మాట చెప్పారు, అది మీకు వర్తిస్తుందో లేదో మీరు చెప్పండి. ఏం చెప్పారు? ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఏదో కుట్ర కుతంత్రం జరిగిందని అవును, అంటాడు. 1952 96 లో నుంచి కూడా అదే స్టాండ్స్ లో వాళ్ళు కరెక్ట్గా గెలిచి ఉండొచ్చు, మీరే ఆ ఫీల్డ్ లో ఉండొచ్చు కదా. అది ఎట్లా జరిగిందంటే, ఉమ్, నేను 5వ నెంబర్ టేబుల్లో ఉండ కౌంటింగ్లో. తెలుసు. ఉమ్, లింగాల మండలం ఎన్ని మాకు వచ్చాయి మొత్తం 8,850, 9,000 కొద్దిగా తక్కువనే. ఉమ్, చాలా దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు. ఉమ్, అప్పుడు బ్యాలెట్ ఉండేది, ఇప్పుడు మాదిరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు. ఉమ్, వెనక సంతకం పెట్టాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. అవును. ఒక విలేజ్లో కర్ణపాపైపల్లి అనే విలేజ్లో ఆ ఓటర్ లిస్టులో ఉండేది 700. ఉమ్, 701 పోలైనాయి. ఉమ్, అవి ఇన్వాలిడ్ కదా వాస్తవంగా. environment, yes. అవి పక్కకు తీసేసినా ఉమ్, రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్, అవి రీకౌంటింగ్ పెట్టినా ఉమ్, రాజమోహన్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్. అనౌన్స్ చేయించుకున్నాడు. ఓకే. ఇంకా దాన్ని బట్టి మీరే చెప్పండి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అలా అనౌన్స్ చేసుకున్నారని ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో మీరు రిగ్గింగ్ చేసి అన్నీ చేశారా సార్? దానికి సంబంధం లేదు. ఇప్పుడు వైసీపీ మన జెడ్పీటీసీకి నామినేషన్ వేసింది, కాంగ్రెస్ వేసింది, మొత్తం 11 నామినేషన్లు పడ్డాయి. ఉమ్, ప్రచారం చేశారు. ఉమ్, వైసీపీ వల్ల 5,000 రూపాయలతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు, ఉమ్. మద్యం పంపిణీ చేశారు. మీరెంత పంపిణీ చేశారు సార్? మేము ఎంత లేదు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పంచారు కానీ మీరేమి ఇవ్వలేదు. మేమేమి మీ కార్లో మాకు ప్రజల్లో డబ్బులు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మీ ఎంపీ గారు ఒకరు. లేదు 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 లేదు, అదే అపోహ. ఏదైనా అది అపోహ కాదు సార్, అది వీడియో.
ఇలా కారులోంచి మరి డబ్బులు నాకైతే తెలియదు. ఏదైనా కార్యకర్తల ఖర్చులకు ఏమన్నా ఇచ్చినారో ఏమో తెలియదు కానీ ఉమ్, అట్లా ఏం ఇయ్యలేదు. ఉమ్. మేము రిగ్గింగే చేసేట్టుకుంటే వాళ్ళని నామినేషన్ ఎందుకేని ఇస్తాం, అదే కదా ప్రచారం ఎందుకు తిరగనిచ్చాం? అదే కదా సార్ స్ట్రాటజీ. మీరు ఎన్ని స్వేచ్ఛ, చేసినా కూడా ఫ్రీడమ్ ఎలక్షన్లు జరిగాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్.